హలో ఎవ్రీవన్, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ రోజు మా ఇంట్లో నేను చేసుకున్నటువంటి పూజ మీకు చూపిస్తున్నానండి. ఇది ఈవినింగ్ చేశాను, మార్నింగ్ పూజ కూడా వస్తుంది చూడండి. ఆ తర్వాత మా అమ్మవారు ఎలా ఉన్నారు, మా ఆనవాయితీ ఎలా అంటే మా అత్తగారింటి ఆనవాయితీ ముందు రోజే అమ్మవారిని తులసి కోట ముందు నుంచి ఆహ్వానించి పులగము టెంకాయ నైవేద్యం పెట్టి లోపలికి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి అంటూ పాట పాడి ఇద్దరు కలిసి తీసుకొని లోపలికి వచ్చి మా దేవుడింటి దగ్గర అమ్మవారిని స్థాపిస్తాము. ఆ తర్వాత ఉదయం లేచి వంటలన్నీ పూర్తి చేసుకొని మడి బట్టలు కట్టుకొని, మడితోనే ఉదయం నుంచి ప్రారంభం అవుతుంది. తర్వాత మన యథావిధి సాంప్రదాయంగా మడి కట్టుకొని ఆ తర్వాత అమ్మవారికి మందహాసంలో తీసుకొచ్చి అన్ని విధాల అలంకరణలు చేసి అమ్మవారికి వస్త్రం, గంధం, పుష్పం అన్ని పెట్టి మా వారు పూజ బాగా జరిపిస్తారు. నేను మా వారు కలిసి కూర్చొని పూజ చేసాము. ఎలా ఉంది మా పూజ మీరు చెప్పండి. నచ్చితే మా ఛానల్ మీరు కంటిన్యూగా, ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అండి, పక్కనే ఉన్నారు మా అమ్మ వాళ్ళది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఈ విధంగా అలంకరణ చేసి అమ్మ వాళ్ళు ఈ విధంగా పూజ చేసుకున్నారు. ఈ రోజు వేసిన ముగ్గు అన్ని ఈ విధంగా మీకు పిక్స్ అన్ని షేర్ చేశాను. అందుకే ఇది చెప్పాను కదండి, ముందు రోజు ఆనవాయితీ అని. ఆనవాయితీ ప్రకారం ముందు రోజే అమ్మవారిని ఆహ్వానం పలకడం అన్నమాట. మా తులసి కోట దగ్గర నుంచి అమ్మవారిని ఉంచి తీసుకొని వచ్చి లోపలికి తీసుకొని వస్తాం అన్నమాట. అది ఆ వీడియో అదే అండి వీడియో. ఈ విధంగా చాలా అలసిపోయాను, మీకు వీడియో షేర్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ విధంగా నా వీడియోని ఇంత లేట్ గా పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారు? మా ఇంట్లో అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను. రేపు పునర్పూజ చేసి అమ్మవారికి మళ్లీ యథావిధిగా నైవేద్యం చేసి పునర్పూజ చేసిన తర్వాత రేపు సాయంత్రం 4 గంటలకు ఆ విధంగా ప్రాంతంలో ఉట్టి, అంటే పూర్వకాలంలో ఉట్టిలు ఉన్నాయి కదా, దాంట్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడైతే బియ్యపు పాత్ర ఏది ఉంటుందో మనం బియ్యం పోసుకునే డబ్బాలో దించి అమ్మవారిని దాంట్లో వచ్చే బియ్యము అవన్నీ తీసుకెళ్లి మళ్ళీ శ్రీకృష్ణాష్టమి రోజు పాలకాయలు చేసి ఆనవాయితీ అండి మా ఇంట్లో. మీరందరూ కూడా ఇలాగనే చేసుకుంటారా? నేనైతే ఈ విధంగా మా ఇంట్లో ఆనవాయితీ ఇదండి. మా వరలక్ష్మి వ్రతం పూర్తిగా మీకు ఈ రోజు వీడియో షేర్ చేస్తున్నా. ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్స్ చేయండి. ఎలా ఉందో మీరందరూ నాకు షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేసుకోండి. మీరందరూ ఎలా చేసుకున్నారు ఆ విధంగా నాకు చెప్పండి. ముందు నేను మధ్యాహ్నం మా ఇంట్లో ఒకటి అయిందండి పూజ పూర్తవడానికి, 1:30 అయిందండి. ఆ విధంగా ఈ విధంగా అన్ని విధాల షోడశోపచార పూజలతో అమ్మవారిని ఆహ్వానం, ధూపం, దీపం, నైవేద్యం 5 రకాల నైవేద్యం చేశానండి. ప్రసాదం, తర్వాత పాయసం, సుండల్, ఆ తర్వాత అమ్మవారికి ముఖ్యంగా కుడుములు, పూర్ణం కుడుములు, ఆ తర్వాత 5 రకాలండి. పప్పు, ఎలాగో పప్పు, అన్నం, నెయ్యితో నైవేద్యం అన్ని చేసి అందరూ తాంబూలానికి వచ్చారండి. మా ఇంటికి చాలా మంది సువాసినులందరికీ తాంబూలాలు ఇచ్చి అందరికీ చందన, పసుపు, కుంకుమలతో సత్కరించి వారిని అందరికీ యథావిధిగా జాకెట్ బిట్టు పెట్టి పువ్వు అన్ని గాజులు అన్ని అందులో ఉంచి బాగా పూజ జరిపించుకున్నానండి. మీ అందరికీ నచ్చిందా నా పూజ? చూడండి మా అమ్మవారిని. చాలా థ్యాంక్ యూ అండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యథావిధిగా ఈ విధంగా పూజా వీడియోస్ అన్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది మా ఫ్రెండ్ ఇంట్లో వరలక్ష్మి అమ్మవారు. ఎలా ఉన్నారు చెప్పండి.